హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. జస్ట్ కొన్ని పనులున్న వాళ్ళు ఈ వీడియో కొంచెం డిలే అయింది. సో దీంట్లో వరకు మనం జస్ట్ 5 చాప్టర్స్ కవర్ చేయబోతున్నాం. దీంతో మొత్తం 50 చాప్టర్లు కవర్ అయిపోతాయి. అండ్ వితౌట్ గెటింగ్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాప్టర్ ఓపెన్ చేస్తే మనం మన డానియల్ పార్క్ యొక్క షాప్ ఓనర్ని చూస్తాం. ఆయన అంటారు, డానియల్, నీ పనికి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, నీకు బోనస్ కూడా ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్స్ గివింగ్ డే దగ్గరకు వస్తుంది కాబట్టి మీ అమ్మ నాన్న కోసం ఏమైనా తీసుకోమని ఆయన చెప్తారు. డానియల్ కూడా అలాగే సార్ అని చెప్పి డబ్బులు తీసుకొని ఒక షాప్కి వెళ్తాడు. అంటే మన డానియల్ వాళ్ళ అమ్మ దగ్గర అంత మంచి క్లాత్స్ లేకపోవడంతో మనోడు కొన్ని తీసుకుందాం అనుకుంటాడు. అక్కడికి వెళ్ళంగానే మనోడు ఒరిజినల్ బాడీలో కదా వచ్చింది. అక్కడున్న వీళ్ళు ఉంటారు కదా, సేల్స్ ఉమెన్, వాళ్ళు అంటారు, నాన్న ఇక్కడ ఓన్లీ అమ్మాయిల క్లాత్స్ మాత్రం ఉంటాయి, పైగా నీకు చూస్తే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేటట్లేదు. మేబీ మీ అమ్మకాయ ఉండొచ్చు, కానీ ఇక్కడ అన్ని హై కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి, నీకు సీన్ లేదంటారు. నెక్స్ట్ సీన్లో మనం బస్ స్టాప్లో సీన్ చూస్తాం. మనోడు క్లాత్స్ అయితే కొనేసి ఉంటాడు. అక్కడ తన పక్క సీట్లోనే అమ్మాయి ఉంటుంది. ఆ మేడం, మీరు కొంచెం పక్క సీట్లో కూర్చుంటారు, ఇది నా సీటు అని అడిగితే ఆ అమ్మాయి ఒక డిస్కస్టింగ్ లుక్ ఇస్తుంది. ఏదో పెద్ద అప్సరస్ అయినట్టు మనవాడిని అలా చూస్తుంది. ఫైనల్గా మనవాడు వాళ్ళ హోమ్ టౌన్కి వచ్చేసి ఉంటాడు. దారిలో వెళ్తుంటే ఇంతకుముందు ఫేస్ చేసిన బుల్లింగ్ అంతా గుర్తొస్తుంటుంది. ఒక్క మంచి సిగ్నం గుర్తురాదు వీడికి. అప్పుడు వెనకాల నుంచి డానియల్ అని ఒకటి పిలుస్తాడు. ఎవరని చూస్తే ఈడెవడో, వీడి పేరేదో చెప్పాడు. వీళ్ళంటే డానియల్ బుల్లి అవుతుంటే వెనకాల నేను చూసేవాడు, అంటే జస్ట్ చూసేవాడు. డానియల్ ఒక స్టాప్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటూ ఎవరికో టెక్స్ట్లో మెసేజ్ పెడుతుంటాడు. ఏంది వీడు నాతో మాట్లాడితే ఎవరికో టెక్స్ట్ మెసేజ్ పెడుతున్నాడు అని డానియల్ చూస్తుంటే, ఓకే నువ్వు వెళ్ళిపోయిన కాడి నుంచి బాగా సుఖంగా ఉన్నట్టున్నావు అంటే, నీ వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానని నీకు తెలుసా, నిన్ను టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు నన్ను తగులుకున్నారా. ఆ మాట కంప్లీట్ చేస్తాడో లేదో అప్పుడు ఒక ఫుట్బాల్ వచ్చి ఇటు మహాన్ తగులుతుంది. చూస్తే ఎంతమంది ఉన్నారు కదా, స్టార్టింగ్ చాప్టర్స్లో ఉండే 3 కోతులు అవి 3 వచ్చేసి ఉంటాయి. అమ్మాయిని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. ఈ ఇద్దరు వచ్చుంటే ఒకడు డానియల్ చూడంగానే గుర్తుపట్టేస్తాడు. అరే పందే, ఎవడినాడికి పోయారా నువ్వు సీఎల్కి, బాస్ పర్మిషన్ తీసుకున్నావు నువ్వు. అప్పుడు మనకు అసలు విషయం తెలుస్తుంది. ఈడున్నాడు కదా కొత్తగా వచ్చినాడు, ఐ మీన్ డానియల్ ఫ్రెండ్, వీడియో టెక్స్ట్ మెసేజ్ చేస్తుంటాడు వీళ్ళకి. లోగన్కి కూడా మెసేజ్ చేస్తుంటాడు రమ్మని. అప్పుడు ఏంటంటే ఈడు అడిగాడు కదా ఒకడు మన డానియల్ని, ఏం ఎవడి పర్మిషన్ అడిగిపోయాను, షోల్డర్ గ్రిప్ వాడి డానియల్ కింద పడవద్దాం అనుకుంటాడు. ఏమనుకుంటున్నాడు మన డానియల్, వాస్కో గ్రిప్ ఉంది తట్టుకున్నాడు, ఈయన కొడుకు గ్రిప్కి పడిపోతాడా, నెవర్. డానియల్ ఇలా చెప్తాడు, వాస్కో గ్రిప్ వచ్చిన పెయిన్తో పోలిస్తే ఇది నథింగ్, ఏమో కొట్టినట్టు ఉంది నాకు అని చెప్పి ఒక్క చేత్తో ఇటు చేతినట్ట సైడ్కి తీసాడు, పడేస్తాడు నేల మీదకి. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అప్పుడే వీళ్ళ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు కదా, వాడు వచ్చి డానియల్ మీద కిక్ త్రో చేయబోతాడు. మన డానియల్ సేమ్ దాన్ని కూడా ఒక చేత్తో పట్టుకొని వాడిని ఒక మూల పడేస్తాడు. వీళ్ళందరూ షాక్, రే నా చెయ్యి ఇరిపి ఉందిరా, నా కాలు ఇరిపి ఉంది, నన్ను పట్టుకోమాకరట నెప్పుడుతుంది అంటారు. ఇప్పుడు వెనకాల నుంచి ఎవడురా అది చూస్తే ద ఫైనల్ బాస్ ఎంట్రీ ఇచ్చి ఉంటాడు, నన్నదర్ దాని డబుల్ షీట్ లోగన్. వీడు రాగానే ఇప్పటిదాకా మన డానియల్ మెయింటైన్ చేసిన ఆరా మొత్తం మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా పిక్కచ్చు కదా, పిక్క అని అరిచేస్తాడు. వీడు ఒకడే అనుకుంటే ఆడున్నాడు కదా కొత్తవాడు, వీడి ఫ్రెండ్, వాడు అరుస్తాడు. ఓకే నాకు ఇప్పుడు 2 పిక్కచ్చులు ఉన్నాయి. అయితే మన లోగన్ ఇప్పుడు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తాడు డానియల్ది. ఎవడిని అడిగిపోయావు ఏంటి, నువ్వు కొంచెం బలిసేవరా పికచ్చు అంటాడు. మన డానియల్ వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వీడు డబ్బులు లెక్కేస్తుంటాడు. ఓకే నువ్వు డబ్బులు సంపాదించడానికి పోయావా పికచ్చు, చిన్న పికచ్చు పెద్ద పికచ్చుని చూసి నేర్చుకో. లోగన్ ఆ డబ్బులు తీసుకొని ఇలా అంటాడు, సరే నువ్వు ఇప్పుడు ఎట్టో ఇలా ఉండట్లేదు, ఇప్పుడు మా స్కూలు కాదు, సో ఈ డబ్బుల్ని ఫీజుగా నేను కన్సిడర్ చేస్తూ నిన్ను వదిలేస్తున్నాను, నువ్వు ఇంకా నా పికచ్చు కాదు వెళ్ళిపో అంటాడు. ఆ నార్మల్ శాలరీ డబ్బులే కాదు, ఆ $5 నోట్ ఒకటి ఉంది కదా మన డానియల్కి వాళ్ళు అమ్మ ఇచ్చింది, దాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంటే డానియల్ ఆపుదాం అనుకుంటాడు. బట్ లోగన్ ముందు నిలిచేంత స్టామినా డానియల్కి ఉందా, లేదు. సో ఏం చేయలేక అలాగే ఉంటాడు. సరే లోగన్ బాధ నాకు తప్పిపోయింది ఏదో విధంగా అని ఆ బ్యాచ్తో పాటు ఒక అమ్మాయి ఉంది కదా, తను ఇలా అంటుంది, మీ అమ్మకని చెప్పావు కదా, జాగ్రత్త తీసుకెళ్ళి తనకి ఇచ్చేసేయి అని ఇచ్చేస్తుంది తనకి. నేను ఏమీ మారలేదని చెప్పి డానియల్ కొంచెం సాడ్గా ఫీల్ అవుతున్నా. తన అమ్మ కోసం తను ఎక్కడ వర్క్ చేస్తుందో అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక 2 ఆంటీస్ని చూస్తాం. వాళ్ళు మన డానియల్ని చూసి బయటికేమో, బాబు మీ అమ్మ ఇక్కడ లేదు నాన్న అని చెప్పి పంపించేస్తూ ఇలా అంటారు, నా కొడుకు మేలురా నీకన్నా లుక్స్ పరంగా అంట. నెక్స్ట్ సీన్లో మనం డానియల్ వాళ్ళ అమ్మని చూస్తాం. వారు ఒక హోటల్ దగ్గర ఉన్న స్క్రాప్, ఐ మీన్ ఈ కార్డ్బోర్డ్ ఉంటుంది, దాని అంతా కలెక్ట్ చేస్తుంటే అక్కడ వాళ్ళు వస్తుంటారు, మేడం ఇక్కడ మాకు కలెక్ట్ చేసుకునే దానికి వేరే వాళ్ళు ఉన్నారు, మాకు ట్రబుల్ అవుతుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మాకు తెలుసు మీరు ఎందుకు చేస్తున్నారు ఇది, బట్ మేము ట్రబుల్లో పడతామండి అని వాళ్ళు చెప్తుంటారు.
ఇంకా నెక్స్ట్ సీన్ చేంజ్ అవుతుంది. మన డానియల్ ఇదంతా చూసుంటాడు కదా, అంత మంచి భోజనం అంతా వాళ్ళ అమ్మ టేబుల్ మీద పెట్టుంటుంది. మనోడికి మా అమ్మ ఇంత కష్టపడి నాకు ఇదంతా చేసి పెట్టింది, నేను ఆ $5 నోట్ వదిలేకుండా ఉండాల్సింది. అప్పుడు డానియల్ అరుస్తాడు, అమ్మ నీకు నాతో పాటు ఉండే ఇంకో డానియల్ పార్క్ తెలుసు కదా. అబ్బాయా తెలుసు అంటే, వాడు ఒకడే ఉన్నాడు, వెకేషన్ ఎక్కడికి వెళ్ళలేదు, వాడు ఇక్కడికి వస్తే నీకేమైనా ప్రాబ్లం అంటే, అబ్బాయి నాకేం ప్రాబ్లం లేదు పిలువు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. మనం నెక్స్ట్ సీన్లో జేన్ చూస్తాం. తను కూడా వెకేషన్కి బూసాన్కి ప్లాన్ చేస్తుంటాడు, బూసాన్ వెళ్ళడానికి. అప్పుడే మన వాడికి ఒక ఫోన్ వస్తుంది. మాట్లాడుతూ జే యాజ్ యూజువల్ ఆ డైలాగ్స్ అంటే మనకు చూపిరు, ఇలా అంటారు అవతల వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంట, నువ్వు ఇప్పుడు ఫ్యామిలీ రీయూనియన్కి వచ్చి ఉండాల్సింది, పర్లేదు నువ్వు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే వస్తే నీకు ఇబ్బంది మాకు ఇబ్బంది, ఎంజాయ్ యువర్ వెకేషన్, జాగ్రత్త అని చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. మనోడు బూసానికి ప్లాన్ చేస్తుంటాడు కదా, టికెట్ తీసుకోవడానికి వెళ్ళుంటాడు ఎయిర్పోర్ట్కి. అప్పుడే అక్కడ మన బిగ్ డానియల్ కూడా ఎదురవుతాడు, సేమ్ తన హోమ్ టౌన్కి వెళ్ళేదానికోసం. డానియల్ జేన్ చూసి షాక్ అవుతాడు, ఏంది జే ఇక్కడ ఉన్నాడు అంటే, మనం నెక్స్ట్ సీన్లో చూస్తాం. ఇప్పుడు వీళ్ళు బస్సులో ఎక్కుంటారు, అంటే డానియల్ ఎక్కుంటే ఇప్పుడు రియాక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందాక డిస్గస్టింగ్ లుక్ ఇచ్చిన అమ్మ ఈసారి ఓరే నాయనో వాట్ ఏ బ్యూటీ అన్నాడు చూస్తుంది మన డానియల్ని. వెనకాల చూస్తే జే ఉంటాడు, ఏంటిది జే బుసానికి కదా వెళ్ళాలి అని డౌట్ రావచ్చు. మనోడు ఆ టికెట్ని పారేసి మన డానియల్ వెళ్ళే స్పాట్కి టికెట్ బుక్ చేసుకొని ఉంటాడు. జే కదా పెద్ద లెక్కేం కాదులేండి ఆ మనీ. మనం నెక్స్ట్ సీన్లో డానియల్ ఇంకా జేని డానియల్ వాళ్ళ ఇంట్లోనే చూస్తాం. డానియల్ ఇలా అంటాడు, నేను వెళ్ళే ముందు ఆ బాక్స్లోని ప్యాక్ చేసిపోవాల్సింది, అనవసరంగా తొందరపడ్డాను. ఇంకా జేతో చెప్తాడు, జే వీడి పేరు కూడా డానియల్, వీడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, తనకు ఒక చిన్న ప్రాబ్లం ఉండాలకి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు సీన్లో బాడీ చేంజ్ అవుతుంది. బిగ్ డానియల్ నిద్రపోయి లిటిల్ డానియల్ నిద్రలేస్తాడు. ఇంకా జేకి తన గురించి చెప్తూ ఇలా చెప్తాడు, అసలు సమస్య ఏంటంటే మా అమ్మ డానియల్కి ఒక $5 నోట్ ఒకటి ఇచ్చింది, అది అమౌంట్ తక్కువైనా డానియల్కి చాలా స్పెషల్, అతనికి ఒక లక్కీ చామ్ లాంటిది, దాన్ని ఒకడు బలవంతంగా నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు, నేను దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోయాను, దాన్ని ఎలాగైనా డానియల్కి ఇవ్వాలనుకుంటున్నాను అని మాట కంప్లీట్ చేయకముందే జే ఒక చివింగ్ గమ్ అనేది ఆఫర్ చేస్తాడు. అంటే చివింగ్ గమ్ అంటే నువ్వు సిగరెట్స్ తాగడం మానేసావా అంటే జే తలోపుతాడు అవును అన్నట్టు. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం ఒకడిని చూస్తాం, వాడు ఒక ఎన్వలప్ ఓపెన్ చేసి నోట్లన్నీ ఉంటాయి, దాంట్లో నుంచి ఆ $5 నోట్ని తీసి మొహాన్ కొడతాడు లోగానికి. అవునా చంప మీద ఒకటి కొట్టి, ఏంట్రా ఆటలుగా ఉందా, ఈ చిల్లర తీసుకొచ్చావు, నాకు ఇది నాకు సరిపోద్దు, నన్ను క్షమించండి సీనియర్స్, కానీ నా వల్ల అవటం లేదు. వీళ్ళు ఏంట్రో కోపం వస్తున్నట్టుంది నీకు అంటే, $3,000 కావాలి నాకు నెక్స్ట్ మంత్ నుంచి. $3,000 ఎక్కడి నుంచి తెచ్చేది నేనంతా, మీకు $1,000 తెచ్చేళ్ళకి నా తల ప్రాణం తక్కువచ్చేస్తుంది, $3,000 నా వల్ల కాదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే సీన్ ఒక హోటల్ వైపు చేంజ్ అవుతుంది. అక్కడ మనం చూస్తాం ఒక మేనేజర్ అంటే ఈ హోటల్కి ఇతను చెప్తాడు, సార్ మీరు వస్తారని నేను అనుకోలేదు, మీకు ఈ హోటల్ అంతా నచ్చింది కదా అంటే, మన జే అప్పట్లో ఏం మాట్లాడడం, మీరు అడిగిన వ్యక్తి గురించి నేను ఎంక్వైరీ చేశాను సార్, అతని పేరు లోగన్ లీ, పైగా అతను ఇక్కడ ఈ ఏరియాలో ఈ న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి బాగా ఫేమస్, పర్టికులర్గా స్కూల్లో చాలామంది పిల్లల్ని బుల్లీ చేస్తూ ఉంటాడంట. పైగా ఇంకో విషయం సార్, తను జుజుట్సులో బ్లాక్ బెల్ట్. ఇప్పుడు మనం లోగన్ లీ దగ్గర ఏం జరిగిందో చూస్తాం. ఆ సీన్ సితార్ వేసి ఉంటాడు మన లోగన్ లీ, వెళ్ళిపోతూ ఇలా చెప్తాడు, నీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసేది ఎవడో కానీ, వాడికి కానీ ఇష్యూ ఉంటే నా దగ్గరకు రమ్మను వాడిని. మనవాడు ఏ మనీ అయితే ఇచ్చాడు, తను కలెక్ట్ చేసిన మనీ వరకు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పైగా దొంగతనం చేయడం నాకు అలవాట్లేదు, ఏదైనా లాక్కోవడమే. ప్లస్ ఆ కలెక్ట్ చేసే వ్యక్తి ఎవరు అనేది మనకు వచ్చిన గ్లింప్స్ చూపిస్తారు, చూడగానే అర్థమైపోయి ఉంటుంది సగం మందికి ఎవరో అని. ఇంకా నెక్స్ట్ సీన్లో మనం లోగన్ లీనే చూస్తాం. తను ఆ బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటాడు మనీతోటి. అప్పుడే లోగన్ లీకి ఒకడు అడ్డం వచ్చేస్తాడు. తీరా చూస్తే అది ఎవరో కాదు, నన్ అదర్ దాన్ అవర్ జే హాంగ్. జే వచ్చి చేసి ఆపుతాడు, అంటే బ్యాగ్ లేవు, ఎవడురా నువ్వు నా బ్యాగ్ గడుతున్నావు, ఎవడు నేను పంపించిందని లోగన్ అడుగుతాడు. మా జే ఏ మాట చెప్పడు, జస్ట్ ఆ షర్ట్ తెస్తాడు. ఏంట్రో ఈ షర్ట్ తెస్తున్నావు, ఓకే మనడికి అర్థమైపోతుంది పట్టుకోవడానికి ఏం ఉండకూడదు కదా, క్లాత్స్ అయినా కూడా జుట్స్. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం ఆ సీనియర్లను చూస్తాం, ఎవరినైతే లోగన్లీ పచ్చ కింద కొట్టాడు. వాళ్ళు చెప్తుంటారు, అన్న మాకు అవమానం అయిపోయింది, మేమేం చేయలేకపోయాం. సరే అంటే ఏంది, ఇప్పుడు వచ్చే నెల నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు వాడి విషయం కూడా చూడాలంటావు, కానీ నేను ఇప్పుడు కలెక్టర్ని కాదే, ఈ డబ్బులు కలెక్ట్ చేసే వ్యాపారంలో నేను ఇప్పుడు లేను కదా అంటాడు. నువ్వు ఇప్పుడు డిపార్ట్మెంట్ మారిపోయినా కూడా నువ్వు ఇంకా ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు గన్ అని చెప్పి క్రిస్టల్ అడుగుతుంది. మేడం
డబ్బులు కలెక్ట్ చేయడం కన్నా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, ఐ మీన్ మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం చాలా ఈజీ నాకు అని చెప్పి గన్ చెప్తాడు. ఏంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నావు నువ్వు నాకు? ఏంటి నువ్వు నా జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నావు? పైగా యూఈకి పిలిచినప్పుడు హెల్ప్కి బాగోలేదంటే ఏమంటే, అంటే మేడం తనకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళు మన డిపార్ట్మెంటే, వాళ్ళతోటి తగువ పెట్టుకోవడం దేనికి అని నేను వెళ్ళలేదు. పక్క నుంచి ఒకటి నువ్వు కనీసం మీడియేట్ చేసి ఉండొచ్చు కదా, మధ్యలో తీర్మానం చేసి ఉండొచ్చు కదా అని చెప్పి చెప్తాడు. చూస్తే ఒక కొత్త క్యారెక్టర్ రివీల్ అవుతాడు. వీడి పేరు ఇంకా చెప్పలేదు కానీ వీడి పేరు డీజీ, డియాగో గ్యాంగ్. ఎనీవేస్ చెప్తాడు, ఓకే నువ్వు చెప్పేది ఆ ప్రెసిడెంట్ చెప్పారు చూడు వాడే కదా, వాడే ఆ అమ్మాయితో పాటు ఉన్నాడు, అందుకే నేను జోలికి పోలేదు. సరే ఆ విషయం నాకు వదిలే. ఏమరా నీకు అంత ఇంట్రెస్ట్ అని గన్ అడిగితే, ఏం లేదు ప్రెసిడెంట్ అంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు అని అబ్జర్వ్ చేయమని, అందుకే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆడు ఏంటి ఎందుకు అబ్జర్వ్ చేయమంటున్నాడు చూద్దాం అనుకుంటున్నా అంటాడు. ఇప్పుడు మన జే ఇంకా లోగన్ లీ ఫైట్ చూస్తాం. లోగన్ లీ ఏంటి జుజుట్సు, కొంచెం అటు ఇటు రెస్లింగ్ లాగే ఉంటుంది, పర్ఫెక్ట్గా నాకు తెలీదు. పైగా మన జేకి వచ్చింది సిస్టమా, వీళ్ళిద్దరే చాలా తేడా ఉంది. మన లోగన్ లీ చాలా ట్రై చేస్తూ ఉంటాడు జేని పట్టుకొని విసిరేద్దాం, నేలకేసి కొట్టేద్దామని, కానీ జే దూరం నుంచే మనోడి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుండే లోగన్ లీకి చికాకు వచ్చేస్తుంది. అరే నేను ఆల్రెడీ ఇంజూర్ అయి ఉన్నాను రా ఫైట్స్ వల్ల, నువ్వు నన్ను ఇంకా ఫ్రస్ట్రేట్ చేస్తున్నావు. ఇప్పుడు మన లోగన్ లీకి ఇంకో గత్యంతరం లేక ఆ ఏ డబ్బులు అయితే మన డానియల్ ఉన్నాయో ఆ పౌచ్ని తీసుకొని, ఐ మీన్ ఆ ఎన్వలప్ని తీసుకొని చింపేస్తా అంటాడు. మన జే ప్యానిక్ అయిపోతాడు. డానియల్ డబ్బులు అని చెప్పి వెళ్ళిపోతాడు లోగన్ లీ దగ్గరికి. ఇదే కదా లోగన్ లీకి కావాల్సింది. అలా జుట్టు పట్టేసుకుంటాడు. ఇలా చెప్తాడు, ఏరా మనం ఫేర్గా ఫైట్ చేయడానికి ఇది రియల్ మ్యాచ్ అనుకుంటావా అవే అని చెప్పి ఇంకా మనోడి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను నీకు ముందే చెప్పాను ఇది రియల్ మ్యాచ్ కాదు, నువ్వు సేఫ్ గార్డ్ దానికి ప్రోగ్రామ్ అయినోడివిరా, ఐ మీన్ ట్రైన్ అయినోడివిరా, నాలాగా స్ట్రీట్ ఫైట్ చేసినోడివి కాదు. ఇలా చెప్తూ జేన్ ఒక లాక్లో పెట్టేస్తాడు. జుట్స్లో లాక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ లాక్లో ఏంటంటే మనోడిని ఊపిరి ఆడకుండా ఆపేస్తుంటాడు. జే సఫికేట్ అవుతూ ఉంటాడు. ఆ దగ్గర అన్కాన్షియస్ అయిపోతున్నట్టు. ఇంక నా కొడక్క ఏం చేస్తున్నాడు అని చెప్పి డానియల్ వచ్చేస్తాడు అక్కడికి. డానియల్ జేని చూడంగానే, జే ఏం చేస్తున్నాడు ఇక్కడ, తను ఎందుకు లోగన్తో ఫైట్ చేస్తున్నాడు, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తుంటే అప్పుడు సడన్గా లోగన్ తన హ్యాండ్ స్ట్రెచ్ చేస్తాడు. వీడిని కూడా పట్టి ఇసిరేద్దాం పక్కకి అని. డానియల్కి తెలుసు కదా లోగన్ విషయం ఏంటో. తన ఒక హ్యాండ్ తోటి ఆ హ్యాండ్ని సైడ్కి దోసేస్తాడు అంతే. ఏంటి వీడు నా హ్యాండ్ని డాచ్ చేసాడా, ఆఖరికి ఆ పసుపు చుట్టోడు కూడా ఏం చేయలేకపోయాడు. వీడు మన డానియల్ జే దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంటాడు ఏం కలదు కదా జేకి అని. అప్పుడే సడన్గా లోగన్ లీ పిలిచి ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. లోగన్ లీని ఏదో పీకేస్తా పొడిసేస్తాను వచ్చాడు కదా డానియల్. ఒకసారి తన కళ్ళలోకి చూడంగానే వచ్చిందంతా మటాష్ అంతా, మళ్ళీ భయం ఓవర్కమ్ చేస్తుంది మన డానియల్ని. లోపల వెరైటీ థాట్స్ వస్తుంటాయి. అరే నేను ఇప్పుడు వీడితో ఫైట్ చేస్తే నా పట్ల మరకైపోతాయి, ఎట్టైనా తన ఇప్పటిగా $5 స్పెండ్ చేసేసి ఉంటాడు, పైగా నేను జేని కూడా చూసుకోవాలి. ఇలాంటి ఎక్స్క్యూజ్లన్నీ మన డానియల్కి వస్తూ ఉంటాయి బ్రెయిన్లో. మనోడది ఆలోచిస్తున్న సమయంలోనే లోగన్ ఇలా అంటాడు, హే నీతో ఫైట్ చేసే మూడు నాకు లేదు, మర్యాదకి ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపో అంటాడు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు వీడితో ఫైట్ చేస్తే లోగన్ లీ మటేషన్ లోగన్కి తెలుసు, తన ఎనర్జీ రాక్ బాటంలో ఉందని చెప్తూ ఉంటాడు. మనం నెక్స్ట్ సీన్లో డానియల్ జేని వీప్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే జే నిద్రలేచి, జే నువ్వు నిద్ర లేచావా, ఏం కాలేదు కదా. మన డానియల్కి కొంచెం రిగ్రెట్ ఉన్నా $5 నోట్ తీసుకురాలేదని తనకి ఏదో ఒక సర్ది చెప్పుకుంటుంటాడు. తనకి అప్పుడే సడన్గా జే పాకెట్లో నుంచి ఆ $5 నోట్ తీసి డానియల్ ముందు పెడతాడు. జే నువ్వు ఇది లోగన్ దగ్గర తీసుకున్నావా. మన డానియల్కి చాలా రిగ్రెట్ ఫీలింగ్ అవుతూ ఉంటుంది. నేను జస్ట్ బాడీ మార్చినంత మాత్రాన ఏం మారలేదు, నేను ఇంకైనా మారాలి, రిగ్రెట్తో ఏడుస్తూ ఉంటాడు. కానీ జేకి అది ఎలా అర్థమవుతుంది, మనవాడేమో రిగ్రెట్తో ఏడుస్తున్నాడు, వాడికేమో నేను చాలా బురువుగా ఉన్నట్టున్నాను అందుకే డానియల్ ఏడుస్తున్నాడు అని చెప్పి జే కిందకి దిగేసి డానియల్ని తన వీపు మీదకి ఎక్కమంటాడు. అబ్బెబ్బే జే నువ్వు బురువుగా ఏం లేవు, రీజన్ అది కాదు అని చెప్పి కవరింగ్ ఇవ్వాలని చూస్తాడు. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం డానియల్ని ప్లస్ వాళ్ళ అమ్మతోటి ఒక షాప్లో చూస్తాం. అదే మా అక్కడ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్న గొప్ప షాప్. వాళ్ళ ఇచ్చిన ప్రోడక్ట్ మీద ఒక మరక ఉంటుంది. దాన్ని చూసి డానియల్ అడతాడు, మేడం మీరు ఇచ్చిన కాడి నుంచి మరక ఉంది, మాకు ఎక్స్చేంజ్ కావాలి అంటే, సార్ మేము ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ చేయము అని. ఏమంటే నేను ఏం రీఫండ్ అడగట్లేదు, జస్ట్ ఎక్స్చేంజ్ వేరే సైజులో ఇవ్వండి చాలు అని డానియల్ చెప్తాడు. అబ్బాయి అవన్నీ కుదరవు సార్. వెనకాల నుంచి మేనేజర్ అరుస్తాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంపార్టెంట్ విఐపి వస్తుందని చెప్తే ఏంది పంచాయతీ అని చెప్పి అరుస్తాడు వాడు. తీరా చూస్తే విఐపి ఎవరో కాదు మన జేతో డానియల్ మాట్లాడటం చూసి, అంటే జే ఎందుకు వచ్చాడంటే డానియల్ బ్యాగ్ కరెక్ట్గానే ఉందా, ఏం నొప్పి ఏం లేదు కదా, ఇది కనుక్కోవడానికి వచ్చాడు యాజ్ యూజువల్.
మన జై ఏం మాట్లాడు అన్ని డానియల్కి అర్థం అవుతాయి సంహౌ. మనది అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఈ డానియల్ జేని చూశాక ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయిలు ఉన్నారు కదా ఇద్దరు పోజ్ కొట్టారు మాది లగ్జరీ షాప్ని, వాళ్ళిద్దరు చేత మన డానియల్ వాళ్ళ మదర్కి సారీ చెప్పిస్తూ ఎక్స్ట్రా సైజ్తో పాటు మీకు విఐపి పాస్ ఇస్తామండి, మీరు ఎప్పుడు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడ, మిమ్మల్ని ఆపే దేవుడు అని చెప్తాడు. బాగా ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మన డానియల్ వాస్కో దగ్గరికి వెళ్తాడు. మనోడు అప్పుడే బెంచ్ ప్రెస్ చేసి రిలాక్స్ అవుతుంటే ఇలా చెప్తాడు, వాస్కో నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను, నన్ను చేంజ్ చేయగలవా, నువ్వు దాన్ని తట్టుకోగలవారా అని చెప్పి వాస్కో అడుగుతాడు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకి ఇప్పుడు అసలు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లస్ ఇంత వీడియో చేయాలంటే కష్టం పడుతుంది కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.